శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. రెండవ అధ్యాయం 31వ శ్లోకం నుండి చెప్తాం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మ్యార్థియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్ త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః మరణాద్ అతిరిచ్యతే భయాద్ రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ హితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఈ శ్లోకం దాకా ఈరోజు మననం చేసే ప్రయత్నం చేద్దాం. అర్జునుడికి వచ్చిన దుఃఖాన్ని పోగొట్టడానికి స్వామి ముందుగా ఆత్మతత్వాన్ని బోధ చేశారని చెప్పుకున్నాం. దాన్ని ఆత్మ యొక్క వినాశం కాని స్వరూపాన్ని స్పష్టంగా చాలా శ్లోకాల్లో అక్కడ చూపించారు. అంటే దుఃఖాన్ని పోగొట్టడానికి సత్యం తెలియాలి కాబట్టి. కానీ అప్పటికీ అంత గొప్ప సత్యాన్ని చెప్పినప్పటికీ కూడా దుఃఖాన్ని పోగొట్టుకునే కించిత్ తేజస్సు అర్జునుడి మొహంలో కనిపించక స్థాయి దింపి చెప్పారని చెప్పుకున్నాం మనం. స్థాయి దింపి ఏం చెప్పారు? సరే, ఆత్మ గురించే చెప్తే నీకు అర్థం కాకపోతే దేహంతో పోల్చి చెప్తా. దేహానికి పుట్టుక చావులని అనివార్యం. నువ్వు అనుకుంటున్నావు పుట్టింది కనుక అవి అనివార్యం. అనివార్యమైన పక్షంలో కూడా దుఃఖము అనవసరం అని నా త్వం శోచితుం అర్హసి అనుకుంటూ నువ్వు దుఃఖించటానికి అర్హుడివి కావు అనుకుంటూ వెనుక చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు శ్లోకంతో ఇంకొక స్టెప్ దిగుతున్నారు స్వామి. ఎందుకంటే అట్లా కూడా అర్జునుడికి దుఃఖం పోయేటట్టుగా కనిపించలేదు. ఒక మాట చెప్తే పోయే దుఃఖాలు
కావు మనందరివి. ఎట్లాంటివి పాతుకుపోయి ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా అర్థమే అయినా అప్పటికి కూడా దుఃఖం పోదు. కాబట్టి జీవుడికి ఎందుకు పోదు అంటే చెప్పండి, ఎందుకు పోదు? తెలుస్తున్నప్పటికీ, అర్థమవుతున్నప్పటికీ, అర్థమైనాయా లేదా వెనుక శ్లోకాలు మనకు కూడా అర్థమైనాయి. అంత మాత్రాన సంసార దుఃఖం పోతుందా అంటే తాను అనుకున్న దాన్నే గట్టిగా పట్టుకుంటాడు మనిషి. ఎటువంటి వాడు? మనం మొదట్లో చెప్పుకున్నాం, ధృతరాష్ట్రుడు అంటే ఎవరు? ధృతం రాజతే. వాడు గట్టిగా పట్టుకున్నది. నేను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అనుకొని గట్టిగా ఉండే వాళ్లకు అంత తొందరగా పోదు. కనుక అది ధృతరాష్ట్రుడికి కాదు, ఇదివరే అర్జునుడికే. ఈ గతి అర్జునుడికే ఉంటే ఇంకా ధృతరాష్ట్రుని లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అట్లాగే జీవులందరికీ కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇంకా మనం ఊహించుకునేదే స్థాయికి దింపారు. అంటే మనిషి 3 స్థాయిల్లో జీవించటం. ఒకటి భౌతిక స్థాయి, స్థూలం. అంటే కనిపించే ఈ దృశ్య ప్రపంచపు స్థాయినే సత్యం అనుకొని, అదే నిజం అనుకొని బ్రతికి అక్కడి నుండే తిరిగి ఆలోచన విధానం అంతా ఇక్కడే ఉంటుందండి. ఇంతకు దాటి ఆలోచించలేడు. ఇంకొకటి అభౌతికమైన స్థాయి ఏమిటది? మానసిక స్థాయి. మానసిక స్థాయిలో ఎట్లా ఉంటాడంటే ఈ ఫిజికాలిటీ అంటే భౌతికంగా కనిపించే స్థితిగతులే సత్యం అనుకోకుండా కొద్దిగా మనసు, బుద్ధి అనే వాటితో కొద్దిగా ఆలోచించే స్థాయికి ఎదుగుతాడు. ఇందులో జీవించవచ్చు, అందులో కూడా జీవించవచ్చు. బయట జీవితం ఇదే, కానీ మన లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ విచ్ వీ ఆపరేట్ ఎవ్రీథింగ్ అది మారుతూ వస్తుంది. ఇంకా అంటే స్పిరిచువల్ స్థాయి. అదేమిటి? పూర్తిగా వీటికంటే విలక్షణమైన తన ఒక స్వరూపాన్ని, ఏదైతే నాశనం లేని స్వరూపం ఉందో దాన్ని గుర్తించుకుంటూ బ్రతకటం అనే స్థితి ఉంటుంది. 3 రకాలుగా కూడా మనిషి జీవించవచ్చు. ఇదే జీవితం, ఇదే దేహం, ఇవే పరిస్థితులు. కానీ ఏ స్థాయిలో నీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ పనిచేస్తుంది అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు మొట్టమొదట ఆత్మ గురించి చెప్పినప్పుడు ఏదైతే ఉందో అది పూర్తిగా స్పిరిచువల్ లెవెల్ అంటాం. అంటే కంప్లీట్గా ఏదైతే లోపల ఆత్మతత్వం, తన స్వరూపం, నిజ స్వరూపం ఉందో దాన్ని అర్థం చేసుకొని ఆ స్థాయిలో జీవించటానికి తగిన బోధ అది. రెండవ స్థాయి వచ్చేటప్పటికి ఈ ఫిజికల్ లెవెల్కి వచ్చింది. ఈరోజు చెప్తున్నది ఎటువంటిదంటే, ఈరోజు నుండి ఇప్పుడు మనము ఎన్ని శ్లోకాలు అయితే 7 శ్లోకాల దాకా ఇందాక చదివాం. వాటన్నిట్లో కూడా ఎట్లా అంటే బయట స్థితిగతులే సత్యం అనుకునే స్థితిలో ఎట్లా ఉంటుంది. కానీ అట్లా పైపైన అర్థాలు కనిపించిన, కథాపరంగా అట్లాగే అనిపించిన దాంట్లో కూడా స్వామి చెప్పినప్పుడు తత్వమే ఉంటుంది. కనుక ఈ శ్లోకాలను మనము 3 స్థాయిల్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు కథాపరంగా ఇప్పుడు ఏమంటున్నారంటే, అంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుం అర్హసి. సర్వస్య దేహే దేహి నిత్యం అవధ్య. దేహి అయినవాడు నిత్యస్వరూపుడు, అవధ్య వధింప గలిగినవాడు కాదు. అది అన్ని భూతాలకు. తస్మాత్ సర్వాణి భూతాని, అన్ని భూతాలు అట్లాగే. దేహం వేరు, దేహి వేరు. కనుక దేహి అవధ్యుడు కనుక నువ్వు అందులో బాధపడాల్సిన విషయం ఏం లేదు అర్జున అని చెప్పేశారు. ఈరోజు ఏం చెప్తున్నారంటే, స్వధర్మమపి చ అవేక్ష్య న వికంపితుం అర్హసి. స్వధర్మం, నీ స్వధర్మమునే కథాపరంగా ఇది ముందు మనం అర్థం చేసుకుంటున్నాం. నీ స్వధర్మమే సత్యం అని అనుకున్నప్పటికీ కూడా, స్వధర్మమపి చ అవేక్ష్య చూచినప్పటికీ కూడా, న వికంపితం, నువ్వు ఇట్లా చెలించి ఏడవటానికి అర్హత లేదు నీకు. ఎందుకు? ధర్మ్యార్థి యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే. ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయ. క్షత్రియుడికి ధర్మమేమి? స్వధర్మం. ఇక్కడ మనకు అట్లా కథాపరంగా అట్లా కనిపిస్తుంది. లౌకికంగా ఆలోచించిన నువ్వు క్షత్రియ వంశానికి చెందినవాడు. క్షత్రియుడికి స్వధర్మం ఏమిటి? ధర్మయుద్ధం చేయటమే క్షత్రియుడికి స్వధర్మం. అట్లా చూసుకున్నప్పటికీ నువ్వు చేయాలి కదా. స్వధర్మమపి చ అవేక్ష్య, చూచినప్పటికీ అంటున్నారు. వీటన్నిటికీ వెనుక మనం ఒకటి చెప్పుకున్నాం. 26వ శ్లోకంలో స్వామి ఒక పదం వాడారు, అథ మన్యసే అనే పదం వాడారు. అనుకుంటే కనుక అని. అక్కడ నుండి
మలుపు తిరిగింది బోధ. స్వామి అనటం లేదు ఇవి. జీవుడు అట్లా అనుకుంటాడు కాబట్టి, జీవుడు అట్లా అనుకున్న పక్షం అథ మన్యసే చేత్, అట్లా అనుకున్న పక్షంలో అని ఆ శ్లోకం నుంచి చెప్పారు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది ఆ పదం. అంటే ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ప్రకారంగా నువ్వేమన్నావు, ఇప్పుడు రాజ్యం కోసం యుద్ధం జరుగుతోంది, ఈ యుద్ధంలో నా వాళ్ళందరూ చచ్చిపోతారు, అందరూ చనిపోయిన తర్వాత ఆ రాజ్యంతో నేనేం భోగం అనుభవిస్తాను అని అన్నా, అంతేనా? అట్లా చూసినప్పటికీ క్షత్రియుడు అట్లా అనొచ్చా? అనకూడదు. ఎందుకు? అందరు చచ్చిపోతారని భయపడి జాలి పడితే వాడు క్షత్రియ ధర్మానికి అర్హుడు కాడు. బుద్ధుడు లాంటి వాడు రాజుగా ఉండటానికి అర్హత లేదని ఆయన తప్పుకుంటాడు. అట్లాంటి మనస్వభావం ఉంటే యుద్ధం చేయలేడు కనుక ఇక్కడ ధర్మ్యాత్ యుద్ధాత్ అన్నారు. ధర్మయుద్ధం అట ఇది. క్షత్రియుల్లో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ధర్మయుద్ధం. ధర్మయుద్ధం అంటే 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి దాన్ని. అది ఎప్పుడు ధర్మయుద్ధం అవుతుంది అంటే, ఎప్పుడైనా ఒక శత్రువు తన మీద ఆక్రమణ చేసినప్పుడు, శత్రువు అటాక్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము? రక్షించుకోవటానికి యుద్ధం చేస్తాం. తన రాజ్యాన్ని, తన ప్రజలను రక్షించుకోవటానికి యుద్ధం చేయటం, ఇది ధర్మయుద్ధం. ఇందులో తప్పేం లేదు. అట్లా కాకుండా ఇంకొకటి ఏం చేస్తారు? చక్రవర్తి కావాలనుకున్నప్పుడు వేరే రాజ్యాల మీద వాళ్ళు యుద్ధం ప్రకటించి అక్కడ యుద్ధం చేసి అక్కడ వాళ్ళని సామంతరాజులను చేసుకొని సమన్వయంగా రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటారు. అట్లా కాకుండా పగతో, ఇది కూడా ధర్మయుద్ధమే అవుతుంది. కానీ పగతో యుద్ధం చేస్తే, వాడిని నాశనం చేయాలి, పగతో యుద్ధం చేస్తే అది ధర్మయుద్ధం కాదు. ఇది కురుక్షేత్ర యుద్ధము పాండవుల పక్షం ధర్మయుద్ధము, కౌరవుల పక్షం అధర్మయుద్ధం. కౌరవుల ఏమిటి? వాడి దుర్యోధనుడి ధ్యేయం ఏమిటి? అపాండవం చేయాలి, పాండవులనే వాళ్ళు ఉండకుండా చేయాలనే ఒక దుష్టబుద్ధితో చేస్తున్న యుద్ధం. పాండవ పక్షం వాళ్ళకేం లేదు, వాళ్ళు శాంతి కోసము రాయబారం కూడా పంపించారు. అంటే యుద్ధం వాళ్ళు చేయాలని ఇనిషియేటివ్ వాళ్ళు తీసుకోలేదు. ఎవరు తీస్తున్నారు? కౌరవుల వైపు నుండే అది కుదరలేదు కాబట్టి వాళ్ళ రాజ్యం, వాళ్ళ హక్కు అది. ఎట్లా? 12 సంవత్సరాల అరణ్యవాసము, తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం, తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయమన్నారు ఒప్పందం ప్రకారంగా. అట్లా కుదరదు అంటే పోనీ 5 గ్రామాలు ఇచ్చినా సరే అన్నారు. అట్లా కూడా కుదరదు. ఏమన్నాడు దుర్యోధనుడు? సూది మొన మోపినంత స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు. ఇది దుష్టబుద్ధి. అటువంటి అన్యాయాన్ని సహించకుండా చేస్తున్న యుద్ధము ఈ ధర్మయుద్ధం. కథాపరంగా చూసినప్పటికీ కూడా నువ్వు అట్లా అనటానికి వీల్లేదు, ఇట్లా చెలించిపోవటానికి. ఇక్కడ ఏమంటున్నా? వికంపితం. కంపనం అంటే వణికిపోవటం, భయపడటం. వికంపితం అంటే బాగా భయపడిపోతున్నాడు. నువ్వు అట్లా భయపడి వెళ్ళిపోవటానికి వీల్లేదు అని చెప్తున్నారు స్వామి. తర్వాత ఏమంటున్నారు? యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇటువంటి యుద్ధము, ఈదృశం యుద్ధం, ఇటువంటి యుద్ధమట ఎవరికి లభిస్తుంది? సుఖినః క్షత్రియాః, సుఖమును భోగించే యోగ్యత ఉన్న క్షత్రియులకు మాత్రమే ఇట్లా లభిస్తుంది. ఎట్లాగూ ఇది స్వర్గద్వారం అపావృతం. ఇట్లాంటి యుద్ధంలో యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం, తనంతట తానే అవకాశం వచ్చింది. క్షత్రియులకు ఏముంటుంది? వాళ్ళు ఇట్లా రోగాలతో చచ్చిపోవాలని కోరుకోరు. రాజులు ఏం కోరుకుంటారు? విజయమో వీరస్వర్గం ఉంటుంది, వీరస్వర్గం వస్తుంది వాళ్ళకంటే. యుద్ధంలో చనిపోయిన వాళ్లకు స్వర్గం ప్రాప్తి. ఇక్కడ సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇటువంటి అవకాశం ఎవరికి వస్తుంది? సుఖమును అనుభవించే యోగ్యత ఉన్న క్షత్రియులకు వస్తుంది. అందరి టెన్యూర్లో ఇట్లా జరగదు కదా. వాళ్ళకి పాలనా సమయంలో ఇట్లా యుద్ధాలు రావచ్చు, రాకపోవచ్చు కూడా వాళ్ళు ఉన్న కాలంలో. అప్పుడు యుద్ధంలో మరణించి వీరస్వర్గాన్ని పొందే అవకాశము రాదు అందరికీ. అట్లాంటి సుఖినః క్షత్రియ, అటువంటి క్షత్రియుడు నువ్వు, నీకు అటువంటి అవకాశం వచ్చింది తనంతట తానే. యదృచ్ఛయాచ ఉపపన్నం, అది యాదృచ్ఛికంగా. యాదృచ్ఛికం పదం విన్నారా? యాదృచ్ఛికంగా అంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా తనంతట అదే అవుతుంది. కోఇన్సిడెన్స్ అంటారు కదా యాదృచ్ఛికం అంటే. అట్లా తనంతట తానే అయ్యింది. అటువంటి అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ వెనక్కి తగ్గడానికి అవకాశం
లేదు ఇట్లా చూసుకున్నప్పుడు. ఇంకా ఏమంటారు? అథ చేత్ త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఇప్పుడు ఒకవేళ నువ్వు నీ ధర్మం నుండి తప్పించుకున్న వాడవై పోతే గనుక ఇమం ధర్మ్యం అథ చేత్వం ఇమం ధర్మం న కరిష్యసి సంగ్రామం న కరిష్యసి, యుద్ధం చేయకుండా పోతే నీ స్వధర్మమును కీర్తిని కూడా ఇక్కడ ఏముంటుంది, నీ దృష్టిలో అవి వదిలేసినందువల్ల, నీ స్వధర్మాన్ని వదిలేసినందువల్ల నువ్వు పాపమునే పొందుతావు. పాపం అవాప్స్యసి అంటే స్వధర్మాన్ని పాలన చేయాలని అంటున్నాడు కదా, లౌకిక ధర్మాలను కథాపరంగానే. ఇప్పుడు తర్వాత మనం లోకపరంగా ఆలోచిద్దాం దాన్ని. కానీ ముందు స్వధర్మాన్ని, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలనే నీ లౌకిక ధర్మం కదా. వెనుక ఎన్ని లౌకిక ధర్మాలు చెప్పాడు అర్జునుడు. లోకంలో ధర్మం అంతా నాశనం అయిపోతుంది, వర్ణసంకరం అయిపోతుంది, లుప్త పిండోదక పిండోదక క్రియలు ఉండకుండా పోతాయి, పితరులకందరికీ అంత పాపమే వస్తుంది అని లౌకిక ధర్మాలు ఎన్నో చెప్పావు కదా. అట్లా చెప్పిన నీ లౌకిక ధర్మం ప్రకారంగా కూడా ఇప్పుడు ఇంతవరకు వచ్చి నువ్వు ఇక్కడ యుద్ధం చేయనని వెనక్కి వెళ్ళిపోతే నువ్వు పాపమునే పొందుతావు కదా అని స్వామి చెప్తున్నారు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తి మరణాదతిరిచ్యతే. భూతాని అంటే అందరు ప్రాణులు ఈ నీ తే అవ్యయాం అకీర్తిం కథయిష్యంతి, ఇట్లాంటి అపకీర్తిని పొందుతావు నువ్వు. ఇప్పుడు అపకీర్తిని పొందితే నీ అపకీర్తి గురించి కథలుగా చెప్పుకుంటారు. కథయిష్యంతి, అందరూ నీ చేతగానితనాన్ని, నీ పారిపోయిన గుణాన్ని ఏమని చెప్పుకుంటారు. ఇట్లా అర్జునుడికి ఏం కీర్తి ఉంది? అర్జునుడికి యుద్ధంలో నిలబడితే విజయం తప్పనిసరిగా వస్తుంది, ఎదురు లేదు. ఇంద్రాది దేవతలైనా అర్జునుడి ముందు ఓడిపోవాలి, అంత గొప్ప కీర్తి గలవాడు అర్జునుడు. అట్లాంటి నీకు అపకీర్తి వస్తుంది ఇప్పుడు యుద్ధం నుండి పారిపోతే. ఆ అపకీర్తిని ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. అట్లా అంత గొప్ప కీర్తి గల సంభావితస్య, అట్లా గొప్ప కీర్తి గల వాడికి అకీర్తి అన్ని మరణాదతిరిచ్యతే, అది నీకు మరణం కంటే చాలా బాధాకరంగా ఉంటుంది, నువ్వే అనుభవిస్తావు. అపకీర్తి ఎట్లా ఉంటుందండి మనకు? అవమానం, అపకీర్తి ఎట్లా ఉంటుంది? మరణం కంటే దుఃఖకరమైంది అది, అంతేనా? లోకంలో అందరు దేనికోసం బ్రతుకుతారు? కీర్తి ప్రతిష్టలు. అంతంత లేకపోయినా కూడా ఉన్నవాడికి ఉన్నంతలో మంచి పేరు ఉండాలి. పేరు చెడిపోతే ఎట్లా ఉంటుంది? అది మరణం. వాడికి స్టేటస్ పోయిందంటే మరణంతో సమానం. మరణాది అతిరిచ్యతే, మరణం కంటే దుఃఖకరమైంది కాదా? నీలాంటి మహావీరుడికి ఇట్లా పారిపోయాడు అని నీ గురించి కథలుగా చెప్పుకుంటుంటే ఎందుకు? ఎన్ని ప్రగల్భాలు పలికారు. ద్యూత క్రీడ జరుగుతున్నప్పుడు అంత అవమానం జరిగినప్పుడు యుద్ధంలో వాడిని చంపేస్తాం, వీడిని చంపేస్తాం, తొడలు విరిచేస్తాం, అది ఇది అన్నారా? మరి అవన్నీ ఏమవుతాయి? ఇప్పుడు ఉట్టుటి మాటలు అయిపోవు అని కథలుగా చెప్పుకోరు. ఇంత నిజంగా నపుంసకుడు అయిపోయాడు అర్జునుడు, ఇట్లా పారిపోయాడు. అసలు సమయం వచ్చేటప్పటికి ముందేమో మరి తపస్సులు చేసి పాశుపతాస్త్రం సంపాదించాడు, ఇంకేమేమో అస్త్రశస్త్రాలన్నీ అరణ్యవాస కాలం అదంతా చేశాడా? అంత చేసిన వాడు తీరా సమయం వచ్చేటప్పటికి అట్లా పారిపోతే అది ఆ అపకీర్తి చాలా మరణం కంటే ఘోరమైన దుఃఖం కదా అని అంటున్నారు. భయాత్ రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఎవరి వద్ద నువ్వు చాలా గొప్పగా బ్రతికావో, ఎవరి ముందు బహుమతః ఏషాం, ఎవరి ముందు చాలా గొప్పగా బ్రతికావో, భయాద్ రణాదుపరతం, భయపడి పారిపోయావు అంటారు. చివరికి నేనేమంటారు? భయపడి పారిపోయావు అంటారట. వాళ్ళందరూ మహారథులు. మన్యంతే త్వాం మహారథ, అందరు మహారథులు కూడా నీ గురించి ఇట్లాంటి మాటలు చెప్పుకుంటారు. అది ఎంత లాఘవం యాస్యసి, ఎంత చిన్నతనం నీకు అది. లాఘవం అంటే లఘుత్వం, లఘుత్వం అంటే చిన్నతనం కాదు. మన గురించి అట్లా చెప్పుకుంటే, మరి పాండవుల గురించి అట్లా చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది చివరికి? అది నువ్వు ఎక్కడ ఇంతకాలం ఎవరి దగ్గర నువ్వు గొప్పగా అనుకున్నావు, వాళ్ళ దగ్గర నీకు ఇట్లాంటి అపకీర్తి వస్తుంది. కీర్తి అపకీర్తి ఎవరి దగ్గర వస్తుందండి? అనుకునే వాళ్ళ దగ్గర వస్తుంది. అనుకునేవాడు లేకపోతే, ఎవరు లేకపోతే కీర్తి ఉండదు,
అపకీర్తి ఉండదు. ఇప్పుడు ఒక సొసైటీలో గొప్పగా అనుకోబడితే అక్కడ మళ్ళీ అపకీర్తి వస్తుంది. అసలు సొసైటీయే లేక అనుకోవటమే లేకపోతే అపకీర్తి రాదు, ఏం రాదు కదా. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, కురువంశీయులంటే చాలా గొప్పవాళ్ళు కదా. మరి అట్లా స్టేటస్ ఉన్నప్పుడు నిలబెట్టుకునే బాధ్యత కూడా ఉంటుంది కదా. కనుక అటువంటి అపకీర్తి నీకు వస్తుంది. భయాద్ రణాదుపరతం, భయపడి రణం నుండి పారిపోయాడంటారు అని అంటున్నారు స్వామి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఎగతాళి చేస్తున్నట్టున్నాయా, బోధ చేస్తున్నట్టున్నాయా? ఎగతాళి చేస్తున్నట్టున్నాయి. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. తవ అహితాః, నీ మేలును కోరుకోని వాళ్ళు. హితాహ అంటే మేలును కోరుకునే వాళ్ళు, అహితాహ అంటే మేలును కోరని వాళ్ళు. తవ అహితాహ, నీ మేలును కోరని వాళ్ళు అంటే ఎప్పుడూ అవకాశం వస్తే అప్పుడు నీ గురించి చెడ్డగా మాట్లాడుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. కొంచెం ఏమన్నా వాడికి తేడా వచ్చిందంటే వాడి గురించి చెప్పుకుందామని రెడీగా ఉంటారు. ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే అవాచ్యవాదాంశ్చ బహూన్, అనకూడని మాటలు అంటారు నీ గురించి. అవాచ్యములు అంటే పలకకూడని మాటలన్నీ నీ గురించి మాట్లాడతారు. బహూన్, చాలా అంటారు నీ గురించి. వదిష్యంతి, బహూన్ వదిష్యంతి, అవాచ్యవాదాన్ బహూన్ వదిష్యంతి. నిందంతస్తవ సామర్థ్యం, నీ సామర్థ్యమును నిందిస్తారయ్యా. సమర్థత లేనివాడంటాడు. సమర్థత లేనివాడంటే అప్పుడు ఎవరికి అవమానం? నీకు, నీ గురువుకు, నీ తల్లిదండ్రులకు, నీ మొత్తం వంశానికి అవమానం కదా నీకు సమర్థత లేదంటే. తతో దుఃఖతరం ను కిం, ఇంకా అంతకంటే దుఃఖతరమైంది ఏమన్నా? దుఃఖం, దుఃఖతరం, సూపర్లేటివ్ డిగ్రీ అంటే 3 ఉంటాయి కదా, అందులో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో దుఃఖతరం అట. ఇంకా అంతకంటే దుఃఖం ఏమైనా ఉంటుందా నీకు? నిన్ను, నీ వంశాన్ని, నీ సమర్థతను అన్నిటినీ నిందిస్తారు. ఎన్ని మాటలు అంటారో తెలియదు అని చెప్తున్నారు. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. హతోవా అంటే ఒకవేళ నువ్వు యుద్ధంలో చనిపోయావనుకో, ప్రాప్స్యసి స్వర్గం, ఏమొస్తుంది నీకు? స్వర్గానికి, వీర స్వర్గం వస్తుంది. లేదా జిత్వావా భోక్ష్యసే మహీం, ఒకవేళ గెలిస్తే ఈ మహీమండలం అంటే ఈ భూమిని నువ్వు పరిపాలిస్తావు. విజయం కానీ వీరస్వర్గం కానీ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. తస్మాత్, ఆ కారణం వలన, ఉత్తిష్ఠ కౌంతేయ కృతనిశ్చయ యుద్ధాయ కృతనిశ్చయ ఉత్తిష్ఠ, యుద్ధం చేయటానికి నిశ్చయం చేసుకొని లే అంటున్నారు. లే అని ఎందుకన్నారు? రథంలో కూలబడ్డాడని చెప్పలే వెనక, అందుకని రథోపస్థ ఉపావిశత్ అని చెప్పారు వెనక. అంటే రథంలో కూలబడ్డాడని అన్నారు, దాన్ని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నారు? గెలిస్తే గెలుస్తావు, లేకపోతే ఓడిపోతావు. ఏదైనా మంచి జరుగుతుంది, స్వర్గమైనా వస్తుంది, ఈ భూమైనా, ఈ రాజ్యమైనా వస్తుంది, దాన్ని నువ్వు పాలిస్తావు. కాబట్టి లే అంటున్నారు స్వామి. ఇప్పుడు ఈ విషయము, ఈ మాటలు ఏవైతే 7 శ్లోకాల్లో చెప్పారో కేవలం లౌకికంగా, కథాపరంగా ఆ సందర్భానికి అర్జునుడికే సంబంధించినట్లుగా మనకు అనిపిస్తున్నాయి. ఇది స్వామి ముందు చెప్పొచ్చు కదా, ఎప్పుడైతే మొదలుపెట్టాడో బోధ అప్పుడే ఇదంతా చెప్పచ్చు. ఎందుకు చెప్పలేదు అట్లా లౌకికంగా ముందు? ఎత్తడమే నీకు పుట్టుకోలేదు, నాకు పుట్టుకోలేదు, ఎవరికి పుట్టుకోలేదు అన్నాడు స్వామి. అదేమిటి అట్లా ఎందుకు తీసుకొచ్చి ఇప్పుడు వచ్చి కథాపరంగా చెప్తున్నారు అంటే, ఇక్కడ ఈ శ్లోకాలను బట్టి చాలామంది భగవద్గీతకు వ్యాఖ్యానం చేసేటప్పుడు లౌకిక ధర్మాలన్నిటినీ స్వామి సపోర్ట్ చేశారు, స్వామి బోధ చేసింది అదే అన్నట్టుగా తీసుకొస్తారనమాట ఈ 7 శ్లోకాలను అర్థం చేసుకొని. ఎందుకంటే దీనికి లౌకిక అర్థం పలుకుతుంది అక్కడ ప్రసిద్ధంగా చూసినప్పుడు. అట్లా స్వామి చెప్పాల్సి ఉంటే, లౌకిక ధర్మాలనే కనుక సత్యమని అన్ని చెప్పాల్సి ఉంటే ముందు చెప్పేవాళ్ళు. ఇది ముందు ఏడుస్తున్నప్పుడు ఇది చెప్పేవాళ్ళు కదా. చెప్పిన తర్వాత అసలు ఆత్మతత్వం చెప్పాల్సిన అవసరమే లేదు సందర్భంలో. కానీ అట్లా బోధ చేయలేదు స్వామి. ఎందుకంటే
మనను మన స్వధర్మం అని మనుషులు జీవులందరూ ఏమనుకుంటున్నారో వాటి నుండి తప్పించుకోమని భగవద్గీత చెప్పటం లేదు. కానీ వాటిని ఆచరించే ముందు, ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించే ముందు ఆత్మతత్వం ఆధారమై ఆ జ్ఞానంతో అప్పుడు చేయాలి. ఇప్పుడు యుద్ధం చేయమంటున్నారు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ అన్న పదానికి తస్మాత్ కనుక అంటే ఈ కారణాలని కాదు, వెనుక నేను చెప్పిన అన్ని కారణాలు అందుకు దానికి వర్తిస్తాయి. 11వ శ్లోకం దగ్గర నుండి మొదలుపెట్టి చెప్పిన మొత్తం బోధ 37 శ్లోకాల దాకా అంత వర్తిస్తుంది. అది ఏ స్థాయిలో చెప్పిన బోధ అయినా సరే అన్ని గ్రహింపులోకి తీసుకొని కన్సిడర్ చేసి ఇప్పుడు నువ్వులే యుద్ధం చేయి, యుద్ధాయ కృతనిశ్చయ అని చెప్తున్నారు స్వామి. కనుక కేవలం లౌకిక దృష్టి అర్థాన్ని తీసుకుంటే ఇది మనకేం పనికిరాదు, అర్జునుడికి కదా, అర్జునుడు కదా కూలబడ్డది, యుద్ధం చేయండి అని మనం అనుకోవడానికి వీల్లేదు. ప్రతి శ్లోకం భగవద్గీతలోది ప్రతి జీవుడికి వర్తిస్తుంది. ఎవరెవరు చదువుతారో అందరికీ వర్తిస్తుంది. కనుక మళ్ళీ ఈ శ్లోకాలను ఇప్పుడు కథాపరంగా ఎట్లయితే అర్థం చేసుకున్నామో, లౌకిక వ్యావహారిక పరంగా ఎట్లా ఉంటుందో దాంట్లో తత్వపరంగా ఎట్లా ఉంటుంది, రెండు మనం మళ్ళీ ఒక్కసారి వెనుక నుండి అవే శ్లోకాలని మళ్ళీ చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ముందేమన్నారు, స్వధర్మమపిచ అవేక్ష్య న వికంపితుం అర్హసి, ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య న శ్రేయ అన్యత్ విద్యతే. స్వధర్మం అన్న పదం తీసుకొచ్చారు. దీనికి చాలామంది ఏం చెప్తారంటే, స్వధర్మం అంటే ఏం చెప్పాడు స్వామి, క్షత్రియ ధర్మాన్ని అక్కడ చెప్పాడు కాబట్టి ఎవరెవరు ఏ కులంలో పుడతారో, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి అది స్వధర్మం అని స్వామి వ్యాఖ్యానం అని అందరి వ్యాఖ్యానం ఉంటుంది. కమెంటరీస్ అన్నీ ఆ విధంగా ఉంటాయి. స్వధర్మం అంటే తన ధర్మం అని అర్థం కదా. తనెవరు? స్వధర్మాన్ని ఎట్లా మనం డిఫైన్ చేస్తాం? మీరు చెప్పండి, స్వధర్మం అంటే ఏమై ఉంటుంది? స్వ అంటే తను, తన ధర్మం. తాను తనను ఎట్లా గుర్తించుకుంటే అది తనకు ధర్మం. తర్వాత తన ధర్మం వస్తుంది. ముందు తనను ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు, దాన్ని బట్టి తన ధర్మం ఏమిటో తను నిశ్చయం చేసుకుంటాడు కదా. ఒక మనిషికి స్వధర్మం ఏమిటి అంటే, ఒక మనిషి పుట్టుకతోనే ఒక తల్లిదండ్రికి కొడుకుగా పుడతాడు. ఇప్పుడు కొడుకు మొట్టమొదటిది అయితే కొడుకే అవుతాడు కదా, ఇంకేదన్నా అయ్యే కంటే ముందు అవుతాడా లేదా? తర్వాత ఎన్నైనా అవుతాడు, కానీ ముందు కొడుకు అవుతాడు. అప్పుడు తనను తాను ముందుగా నేను తల్లిదండ్రికి కొడుకును అని డిఫైన్ చేసుకున్నాడు. స్వ అన్న పదానికి అట్లా పెట్టుకున్నాడు అనుకోండి, అతని ముందు ధర్మం ఏమవుతుంది? కొడుకుగా తన బాధ్యతలన్నీ స్వధర్మాలు అయిపోతాయి. అంతేనా? అంటే ఇప్పుడు తన ఐడెంటిఫికేషన్ ఏమిటి? బాడీ ఐడెంటిఫికేషన్ ఒకటి వచ్చింది. వ్యావహారిక ఐడెంటిఫికేషన్ ఏమిటి? ఇప్పుడు వ్యవహారంలో తానిప్పుడు కొడుకు అనుకున్నాడు. తర్వాత పెద్దవాడు అవుతుంటే చదువుకోవాలని నేర్పిస్తున్నప్పుడు తను విద్యార్థి అయిపోయాడు. అవునా? ఇప్పుడు విద్యార్థిగా తన గుర్తింపు వచ్చినప్పుడు స్వధర్మం ఏమిటి? చదువుకోవటం. అంటే ఇప్పుడు తన ఐడెంటిఫికేషన్ దేంతో ముడిపడి ఉంది? చదువుతో ముడిపడి ఉంది. ఆ తర్వాత పెద్దవాడై ఉద్యోగం చేయాల్సిన ఒక బాధ్యత, ఇంటి బాధ్యతలన్నీ మీద మోయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన ఆ బాధ్యతలు తీసుకునే స్వ. ఇప్పుడు తనెవరు? బాధ్యతలు, డ్యూటీస్ అని అంటారు కదా, అందరూ బౌండ్ టు డ్యూటీస్, అంతే కదా. ఆ స్థానంలో తను ఉన్నాడు కాబట్టి తన స్వధర్మం ఏమవుతుంది? ఇచ్చేయటం. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే భర్తగా ఒక పోస్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు ఎవరు? స్వధర్మం అంటే భర్త అయ్యాడు. తర్వాత తండ్రి అవుతాడు కాబట్టి ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా సొసైటీకి, సమాజంలో ఒక వ్యక్తి అవుతాడు. కాబట్టి ఇవన్నీ ధర్మాలు అనుకొని బ్రతుకుతాడు. చివరిదాకా ఇవే చూస్తాడు. ఇప్పుడు స్వధర్మము ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్క స్టేజ్లో మారిపోతుందా, మారిపోవట్లేదా? ధర్మం అంటేనే మారింది కదా. మరి ధర్మం అంటే మనం ఏం చెప్పుకున్నాం? ధర్మానికి నిర్వచనమే ధారణాయ శక్యమితి ధర్మ. ధరించటకు శక్యమైంది ధర్మం అంటే ఒకప్పుడు ధరించగలిగి ఇంకొకప్పుడు ధరించలేనిది ధర్మం కాదు. ధర్మం అట్లా ఉండదు. మనం ఊహించుకునేవి అట్లా ఉంటాయి, కానీ నిజానికి ధర్మం అనే ఒక సాంఖ్యం, ఇది సాంఖ్యయోగం, దీని పేరు చెప్పుకున్నామంటే డెఫినేషన్ ఉంటుంది, దానికి స్పష్టమైన నిర్వచనం ఉంటుంది. ఆ ధర్మం ఎప్పుడు మారదు.
ఇప్పుడు చెప్పండి, స్వధర్మం అంటే ఇవన్నీ మారిపోయే ధర్మాల్లో మారని ఇంకొక ధర్మం ఏదైనా ఉందా? హ్మ్. దేహంతో పోల్చుకొని ఇవన్నీ మారతాయి. తప్పవివి. తప్పనివిగా మనకు కనిపిస్తాయి. కానీ జీవుడితో పోల్చేసుకుంటే, ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ యాజ్ ఎ జీవ, అప్పుడు ఈ ధర్మాలు మారతాయా? మారవు. ఆ స్థాయిలో ఉండి కూడా ఈ ధర్మాలను ఆపరేట్ చేయొచ్చా లేదా? అంటే తనను తాను జీవుడిగా గుర్తించుకుంటూ కూడా ఇంతవరకు పుట్టుకతో దేహంతో వచ్చిన ఇవేవైతే కనిపించినాయో మనకు, ఇవన్నీ చేయొచ్చా లేదా? చేయొచ్చు. అప్పుడు ధర్మం వేరుగా, ఆలోచన విధానం మారిపోతూ ఉంటుందా? ఇప్పుడు ఉదాహరణకు లోకంలో పెద్ద అందరికీ ఉన్నది ఏమిటంటే సమస్య, మగవాళ్ళకి ఎక్కువ సమస్య ఉంటే ఏముంటుంది, తల్లిదండ్రులను చూడాలా, భార్య పిల్లలను చూసుకోవాలి. వాళ్ళిద్దరికేమో మ్యాచ్ అవ్వదాయి. అప్పుడు ఏం చేయాలి? అమ్మ వైపు ఉండాలా, ఆలి వైపు ఉండాలా అని ఎప్పుడు ఒక సందిగ్ధావస్థ ఉంటుందా లేదా? అప్పుడు ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? భర్తగా ఆలోచిస్తే భార్యకు న్యాయం చేయాలంటాడు, కొడుకుగా ఆలోచిస్తే తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటాడు. కాసేపు అటు ఉంటాడు, కాసేపు ఇటు ఉంటాడు, ఎటు తేల్చుకోలేకుండా ఉంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరిని సాటిస్ఫై చేయాలా, నేను వృత్తి ధర్మాన్ని సాటిస్ఫై చేయాలా? మరి వీళ్ళని కూడా చూసుకోవాలి. వాళ్ళు ఏమంటారు, ఊరికే డబ్బు సంపాదిస్తే సరిపోదు, మాతో టైం స్పెండ్ చేయమంటారు అంటారా? అది కూడా చేయాలి. అంటే బ్యాలెన్స్ చేయటానికి వేరే వేరే ధర్మాలను బ్యాలెన్స్ చేయటంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఈ స్థాయిలోనే ఉన్నప్పుడు. ఎందుకంటే ఒక పాత్రలో ఉన్నప్పుడు ఇంకో పాత్రకు న్యాయం చేయలేకుండా అవుతున్నాడు కాబట్టి. ఇప్పుడు ఇదే తన గుర్తింపును పెంచుకొని జీవుడైతే అప్పుడు అన్ని పాత్రలను కూడా సాటిస్ఫై చేయగలిగే ఒక ఎలివేటెడ్ కాన్షియస్నెస్కి వస్తాడు. ఎలివేటెడ్ థింకింగ్ వస్తుందా లేదా? అంటే ఇప్పుడు ఈ స్వధర్మం అన్న విషయాన్ని క్షత్రియ ధర్మమే అని స్వామి కేవలం అర్జునుడికే చెప్పాడు అనుకుంటే అందరు ఏమంటారంటే, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి. లాయర్ ధర్మాన్ని ఆచరించాలి, డాక్టర్ ధర్మాన్ని ఆచరించాలి. ఇట్లాంటి వ్యాఖ్యానం దానికి సరిపోతుందా? జీవుడిగా తన ధర్మాన్ని గుర్తించాలి. ఎందుకు? ఇంతకు ముందే స్వామి వెనుకనే చెప్పేశారు కాబట్టి. ఎందుకు? మనం దేహం కాదు, దేహి అన్నారా మనందరినీ? దేహి అంటే జీవుడా, దేహమా? జీవుడు. మన ఆల్రెడీ ఆ మాట, ఆ సంబోధనతో దేహి అని చెప్పేసిన తర్వాత ఈ స్వధర్మం అన్నదానికి స్వామి అర్థం ఏమై ఉంటుంది? జీవుడుగానే అర్థం. అయితే క్షత్రియ ధర్మాన్ని ఎందుకు చెప్పారు అంటే, ఈ క్షత్రియ ఏవైతే మనకు 4 కులాలు, వర్ణ వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని లోకంలో ఎంత తప్పుగా అర్థం చేసుకున్నంతకంటే వేరే కాన్సెప్ట్ ఇంకొకటి లేనే లేదు. పైగా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని అది శాస్త్రాలు చెప్పినే అనేస్తారు. శాస్త్రాలు చదవకపోయినా చూడకపోయినా తప్పుగా అర్థం చేసుకోబడింది వర్ణాశ్రమం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలని ప్రస్తావన చేసింది భగవద్గీత. అయితే వాటిని ఎట్లా చేసింది? వాటిని అందరినీ ఇప్పుడు మనం చెప్తున్న కాస్ట్ సిస్టమ్ రిజర్వేషన్ ఆ పాలసీస్లో చేసిందంటే కాదు. అక్కడ ఏం చెప్పింది? స్వామి స్పష్టంగా చెప్పారు, గుణకర్మ విభాగశః అని. గుణకర్మలను బట్టి విభాగం జరిగింది అని చక్కగా చెప్పారు. గుణం దేనికి ఉంటుంది? దేహానికి ఉంటుందా, జీవుడికి ఉంటుందా గుణము? జీవుడికి ఉంటుంది కదా. అంటే జీవుడి గుణాలను బట్టి వర్ణాశ్రమ వ్యవస్థ ఏర్పడిందని అర్థమా, లేకపోతే మనిషిని పుట్టుకతో ఏర్పడిందని అర్థమా? గుణాలను బట్టి ఏర్పడింది. అది ఎట్లా ఏర్పడింది? మరి పుట్టుక ఎట్లా జరుగుతుందంటే, ఎటువంటి బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లై టుగెదర్ అంటే, ఎటువంటి గుణకర్మలు ఉన్న వాళ్ళు అటువంటి గుణకర్మల వాళ్ళతోనే చేరుతారు అన్నది ఒక కాన్సెప్ట్, సిద్ధాంతం. అట్లాగే జరుగుతుంది కూడా, మ్యాచింగ్ జరుగుతుంది. ఆ జీవుడు అటువంటి వ్యవస్థల్లో పుడతాడు అంతే. అందుకని పుట్టుకతోనే కూడా దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. పుట్టుకతో బ్రాహ్మణుడు అనుకోండి, వాడి బుద్ధి ఎట్లా ఉంటుంది? బ్రాహ్మణ బుద్ధి అంటే లౌకిక వ్యావహారిక విషయాల మీద వాడికి ఆసక్తి ఉండదు. మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఆసక్తి ఉండకుండా బ్రహ్మకర్మం మీద వాళ్ళకి ఆసక్తి ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులు అన్నారు. దానికి తగినట్లుగా వాళ్ళ జీవిత వ్యవస్థ అంతా అట్లా ఏర్పడి ఉంటుంది. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ కర్మలు అన్నీ దానికి సంబంధించే ఉంటాయి. క్షత్రియులకు ఎట్లా ఉంటుంది? భుజబలము, క్షాత్రబలం అనేది ఎట్లా ఉంటుంది? వాళ్ళు రక్షణ వ్యవస్థ వాళ్ళది.
రక్షించగలిగిన వాడు. భుజబలం ఎవరికి కావాలి? ఇంట్లో అందరికీ కావాలా? అక్కర్లేదు. రక్షించేవాడు ఒక్కడికే భుజబలం. అంటే రాజులకి క్షాత్రం ఉంటుంది. క్షాత్రం అంటే ఇప్పుడు ఇది కూడా ఇంకా వ్యావహారికమే చెప్పుకుంటుంది మనం. అట్లాగే వైశ్యులకి ఎట్లా ఉంటుంది? వాళ్ళు వర్తక వృత్తిలో ఉన్న వాళ్ళై ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? లాభ నష్టాల మీద ఆలోచిస్తుంటుంది. ఇది వర్తకులకు వైశ్యులకు ఉండే మైండ్ సెట్. వాళ్ళు ఆ గుణకర్మలు ఉన్న వాళ్ళు ఆ కులాల్లో పుడతారు. శూద్రులు అంటే పరిచర్యలు చేసేవాళ్ళు అన్నమాట. పరిచర్య బుద్ధి ఉంటుంది వాళ్ళంటే కర్మ చేత వాళ్ళు ఎదగవలసిన వాళ్ళై పరిచర్యలు చేసుకుంటూ అంటే సేవక వృత్తిలో ఉన్న వాళ్ళందరూ శూద్రులుగా పెట్టారు. ఇది బేసిక్గా డివిజన్. అది ఇప్పుడు క్షత్రియ పదానికి అర్థం ఏమంటే, అయితే ఇది ప్రతి ఆ కులంలో పుట్టినవాడు అట్లాగే ఉంటాడనే ఉండదు. కొంతమంది మారచ్చు కూడా. మారినప్పుడు వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణ శబ్దానికి ఎదిగేవాడు బ్రాహ్మణుడు. బృహ్మతీతి బ్రాహ్మణ అంటే ఎదిగే బుద్ధితో ఎదిగేవాడు. బుద్ధి వికాసంతో ఎదిగేవాడు ఎవరు ఉంటారు? బుద్ధి వికాసంతో ఎదగటం అంటే లోకంలో తెలివితేటలు సంపాదించమని అనుకోవద్దు. తనను తాను గుర్తించటంలో ఎదిగేవాడు ఎవరు ఉంటారు? వాడు బ్రాహ్మణుడు. ఇప్పుడు ఏ కులంలో పుట్టినా సరే వాడు ఆసక్తి ఇటువైపు ఉంటే వాడు బ్రాహ్మణుడే అవుతాడు. బ్రాహ్మణ అనుష్ఠానం వాడికి అవలీల అవుతుంది. ఏ కులంలో పుట్టిన వాడైనా బ్రాహ్మణ అనుష్ఠానం చేసి తాను బుద్ధిపరంగా ఎదిగి తనను తాను తెలుసుకునే బ్రహ్మ విద్యను అభ్యాసం చేస్తే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. క్షత్రియుడు అంటే క్షతాత్రాయతే ఇది క్షత్రియ అంటే ఉన్న స్థానం నుండి జారిపోవటం క్షతాత్. దాని నుండి రక్షించేవాడు క్షత్రియుడు. అంటే తనున్న స్థితి కంటే పతనం అవుతుంటే తనను తాను రక్షించుకోగలగాలి. అంటే డిగ్రేడేషన్ జరగకూడదు అన్నమాట. మనిషి కల్చర్లో కానీ ఎందులోనూ కానీ డిగ్రేడేషన్ రాకూడదు. ఇంటెలెక్చువల్ థింకింగ్ ప్రాసెస్లో కానీ కల్చర్లో కానీ ఎక్కడ డిగ్రేడేషన్ రాకుండా తనను తాను ఎప్పటికీ రక్షించుకోగలిగితే అది క్షత్రియం. వైశ్యం అంటే ఏమిటి? తన వ్యవహారంలో ఎప్పుడూ తను లాభమునే పొందేటట్టుగా నష్టపోకుండా ఉండే బుద్ధి వైశ్య బుద్ధి. కర్మ పరిచర్య చేయటం శూద్ర బుద్ధి అని చెప్పి. ఈ 4 బుద్ధులు ప్రతి మనిషిలో ఉంటాయా ఉండవా? చెప్పండి. కొద్దో గొప్ప ఉంటాయి. అయితే రేషియో తేడా వస్తుందన్నమాట. బ్రాహ్మణ బుద్ధి, క్షత్రియ బుద్ధి, వైశ్య బుద్ధి, శూద్ర బుద్ధి, అన్ని బుద్ధులు ఉంటాయి. శూద్రత్వం అంటే పూర్తి అజ్ఞానంలో ఉంటాడు వాడు. అంటే ఒకరి మీద డిపెండ్ అయి ఉంటాడు. తెలివి వాడికి సొంతగా ఉండకుండా ఎక్కువగా సేవ చేసుకొని ఎవరో చెప్పిన దాని మీద ఆధారపడటం అనేది అంత. ఈ 4 అందరిలో ఉన్నాయా ఉండవా? అందరిలో ఉంటాయి. అయితే ఏది డామినేట్ చేస్తే వాడు అదిగా పరిగణించబడతాడు. ఆ బుద్ధి ఉన్నవాడిగా పరిగణించబడతాడు. ఇప్పుడు క్షత్రియుడికి ధర్మయుద్ధము ఇక్కడ ఏమంటున్నారు? శ్రేయస్సు అని చెప్పారు. ధర్మయుద్ధము శ్రేయస్సు అని చెప్పారు క్షత్రియుడికి. అంటే ఇక్కడ జీవుడు తానున్న స్థితి నుండి దిగజారకుండా రక్షించుకోవటం ప్రతివాడికి బాధ్యత. ఇప్పుడు ఎట్లా ఉంది మన ప్రస్తుత సమాజాన్ని తీసుకుంటే ప్రతి ఒక్కరూ పుట్టిన వాళ్ళ పుట్టుకతో వచ్చిన కుల వ్యవస్థను అంతా వదిలేశారు. ఇప్పుడు ఏ కులాలు లేవు. ఊరికే కులాలు ఎక్కడున్నాయంటే క్యాస్ట్ కాలము ఫిల్ చేసి రిజర్వేషన్ తీసుకోవడానికి మాత్రమే కులాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద చర్చ అనవసరం. అసలు అవసరం ఉన్న చోట లేవు, అనవసరమైన చోట ఉన్నాయి. అంతే. కాబట్టి ఇప్పుడు సమాజంలో ఉన్నది అది క్యాస్ట్ సిస్టము కాదు, అది శాస్త్రం ప్రకారము లేనేలేదు. ఇప్పుడు క్షత్రియ ధర్మం ఏమిటి? జీవుడికి క్షాత్రం ఏమిటి? తనను తాను రక్షించుకోవటం. ఎట్లా? తన అలవాటు ఒక మంచి అలవాటు నుండి దిగజారే ఒక పరిస్థితి వచ్చింది అనుకుందాం మనం. అప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయటం, ధర్మయుద్ధం చేయటం శ్రేయస్కరం. అక్కడ మనకు మన జీవితంలో ప్రతి సంఘటనలో ఎన్నోసార్లు ఇది జరుగుతూనే ఉంటుంది. రోజువారీ జీవితంలో ఎన్ని సంఘటనల్లో మనం అనుకుంటాము కానీ నిలబెట్టుకోలేం. అట్లా అవుతుందా? ఎప్పుడన్నా అయిందా మీకు? ఎప్పుడన్నా ఇట్లా ప్రవర్తించకూడదు అని అనుకొని కూడా బయటికి ఏమొచ్చేస్తుంది? అనుకున్నది రాదు, ఏదో వస్తుంది. అంటే ఎందుకు? ఏది డామినేటింగ్గా ఉందో అదే బయటికి వస్తుంది. మనం అనుకుంటాం ఇట్లా ప్రవర్తించకూడదు, ఇట్లా చేయకూడదు, నేను నిలకడగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇట్లాంటివి ఎన్నోసార్లు అనుకుంటాం.
ఎదుటివాడు ఏమన్నా సరే నేను రియాక్ట్ అవ్వకూడదు, నిలకడగా ఉందాం అని అనుకున్నవి ఎన్నిసార్లు అయి ఉంటాయి మనకు? రోజు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క ఎవరితో మాట్లాడుతున్నప్పుడైనా ఇది జరగచ్చు. మనం రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా రెస్పాండ్ అయ్యే మనకు అవకాశం ఉండి కూడా కావటం లేదు. ఇది దిగజారటం. ఎందుకు అట్లా అయ్యింది మనకు అంటే, మన లోపల మనం అనుకున్న దానికంటే కూడా ప్రవృత్తి తీవ్రంగా ఉంది అని అర్థం. మనను మనం గుర్తించాలంటే, మన స్థితి ఏమిటో తెలుసుకోవాలంటే, అందరూ మంచి ప్రవర్తన చేయాలనే అనుకుంటారు. అనుకోని కూడా చేయలేని కారణం ఏంటి? మన ప్రవృత్తి మనను డామినేట్ చేస్తుంది. మన బుద్ధి కంటే కూడా ప్రవృత్తి డామినేట్ చేస్తూ ఉన్నప్పుడు మనము సరన నోరు జారటం, ప్రవర్తన జారిపోవటం అన్నీ జారిపోతాయి. దానికి ఏం చేయాలి? మనము గుర్తింపు ఏం కావాలి? ఇప్పుడు ముందు ఇక్కడ ఏమంటున్నారు? యుద్ధము శ్రేయస్కరం, ధర్మయుద్ధం శ్రేయస్కరం. ధర్మం అంటే తనను తాను ధరించుటకు నిలుపుకోగలుగుట, తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకోగలుగుట ధర్మం. ఇది కాదా? తన జీవధర్మాన్నైనా నిలుపుకోగలుగుట ధర్మం. తనకు ఇంతకంటే కింది స్థాయికి వెళ్ళకూడదు మనిషి. వెళ్ళాడా ఏమవుతాడు? పతనం అవుతాడు. ఆ వెళ్ళటమే పశుత్వానికి వెళ్ళిపోవటం అంటాం. డిగ్రేడేషన్ అంటే పశుత్వానికి వెళ్తున్నాడు వాడు. ఇంగిత జ్ఞానం అంటే అర్థమవుతుంది కదా మనకి. ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించేవాడు మనిషి. అది లేకుండా ప్రవర్తిస్తే పశువే అంటాం మనం దాన్ని, అంతే కదా. అది జరగకుండా తనను తాను రక్షించుకోవటానికి యుద్ధం చేయటము క్షత్రియ ధర్మం. ఇక్కడ మనం దీన్ని ఏం చెప్పుకున్నాం? కురుక్షేత్ర యుద్ధం అంటే సాధన యుద్ధం. మనం చేస్తుంది ఇదంతా సాధన యుద్ధంతో పోల్చి, అంటే తనను రక్షించుకోవటానికి చేస్తున్నది స్వధర్మం. స్వధర్మం అంటే యాజ్ ఎ డ్యూటీ అని ఊహించుకోవద్దు. ఇప్పుడు ఈ స్వధర్మాన్ని పాలన చేస్తే గనుక యాజ్ ఎ డ్యూటీ నువ్వు ఏ రోల్లో ఉన్నప్పటికీ కూడా, ఒక కొడుకు రోల్లో ఉన్నప్పటికీ కూడా ముందు తనను తాను నిలదొక్కుని తనను గుర్తించే తెలివితో ప్రవర్తిస్తే కొడుకు రోల్ బెటర్గా ఉంటుందా ఇంకా తక్కువగా ఉంటుందా? కేవలం కొడుకుగా ఉంటే ఎట్లా ఉంటుంది? ఎమోషనల్ అయిపోతాడు, అంతేనా? వాళ్ళను సంతోష పెట్టలేక, ఒకవేళ సంతోష పెడితే ఇంకా గర్వపడి నేను చాలా మంచి కొడుకుని అనుకుని ఏదో అవుతాడు. పెట్టలేకపోతే నేను పనికిరాని వాడిని, నేను అది నేను ఇది అనుకుంటాడు. ఈ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్ రాకుండా ఇప్పుడు ఏం చేయాలి? ముందు తనను తాను బ్యాలెన్స్డ్గా నిలుపుకోవటం అనే ఒక కళ, ఆ యుద్ధం నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఏ రోల్లోనైనా సరిగ్గానే ప్లే చేస్తాం, అంతేనా? ఇప్పుడు ఏది ముఖ్యమైంది మనకు? స్వధర్మం అంటే హౌ వి డిఫైన్ ఎదిగి డిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ముందే అదంతా చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇప్పుడు స్వధర్మం అన్న పదం వాడారు. కానీ లోకంలో చెప్పినట్టు టీచర్కి టీచర్ ధర్మమే ధర్మం, ఇలాంటి ధర్మాలు అనుకోవద్దు. అవి ధర్మాలు కానే కాదు. ఇట్లా అనుకుంటారనే చివరికి సర్వధర్మాన్ని పరిత్యజ్య అని ఒక శ్లోకము ముక్తాయింపు అది. కనుక ఇప్పుడు స్వధర్మం అంటే ఎప్పుడైతే మనం డిఫైన్ చేసుకుంటామో అంత లోపలే వీ హ్యావ్ టు ఎలివేట్ అవర్ కాన్షియస్నెస్. ఎలివేట్ అయ్యి మన స్థితిని పెంచుకొని జీవించాలి. కానీ కొంతైనా మనము లెక్కబట్టదగ్గ జీవులుగా బ్రతకాలా వద్దా? మరీ ఇట్లా మాస్ పబ్లిక్లో కొట్టుకుపోతున్న వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? వాళ్ళకి బాడీ కాన్షియస్నెస్ని మించి వాళ్ళకి ఆలోచననే రాదు అసలు. ఎప్పుడు దాన్ని ఏమంటారు, భోగం కోసమే బ్రతకాలన్నంత ఒక పిచ్చిలో బ్రతుకుతున్నారనే అనాలి దాన్ని. అది ఎట్లా ఉంటుందంటే, అంటే వీడికి ఎక్కువగా వాళ్ళని చూసి జాలేస్తుంది, కోపం కంటే ఎక్కువ. ఏం చేస్తాం? జాలి పట్టం కంటే ఎక్కువ వాడి స్థాయి అది. వాడి అంతకంటే ఎక్కువ అర్థం కావటం లేదు. కాబట్టి ఎప్పుడైతే సాధకుడిగా తను వచ్చాడో, సాధకుడిగా తనను తాను సాధన చేసి ఎదగాలనుకుంటున్నాడో, ముందు డెఫినేషన్ మార్చాలి. నేను దేహం కాదు, నేను జీవుడిని అన్న వెంటనే తను ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను జీవుడిని అయిపోతే అందరు కూడా జీవుల్లాగానే కనిపిస్తారు కదా. ఇప్పుడు పాత్రలన్నీ కూడా యూనివర్సల్గా ఒకటే ఉంటుంది. ఏమిటి? ఇప్పుడు జీవులు అందరూ, దాంట్లో భేదమే రాదు అసలు. ప్రవర్తించేటప్పుడు మనకి ఏ భేదబుద్ధి వచ్చి మన లోపల ఉన్న ప్రవృత్తి మనం డామినేట్ చేసి మనను ఇట్లాంటి చెడ్డ ప్రవృత్తికి ప్రవర్తనకు ప్రేరేపణ చేస్తున్నా అది ఉండనే ఉండదు. అప్పుడు మనిషి మారిపోతాడు.
కనుక ముందు తనను జీవుడిగానైనా కనీసం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆత్మస్వరూపం, సచ్చిదానంద స్వరూపం అనేది ఆ సాధన ద్వారా ఇంకా ఎదుగుతాడు. కానీ ప్రస్తుతానికి జీవుడిగానన్నా చేసుకుంటే స్వధర్మం ఏమిటి? జీవుడికి జీవస్థితి నుండి జారకు ముందు. గబుక్కున ఆ పాత్రలోకి దూరిపోయి అదే సత్యం అనుకుంటే మనకు ఎమోషనల్గా మనము దాంట్లో ఎన్మెష్డ్ అంటే వలలో చిక్కుకున్నట్టు అయిపోతుంది. బయటికి రావడానికి ఉండదు. ఎన్నోసార్లు నిర్ణయం తీసుకోవడానికే స్పష్టత ఉండదు. మనకు ఉంటుందా? చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రతి దాంట్లో కన్ఫ్యూజనే, ఒక స్పష్టత లేదు. ఆ స్పష్టత రావాలి జీవితంలో. ఇవన్నీ ఏవైతే మనిషికి జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ తప్పించటం భగవద్గీత చేయలేదు. తప్పుకోమని చెప్పలేదు, అడవికి వెళ్ళిపోమని చెప్పలేదు, అందరినీ సన్యాసం తీసుకోమని చెప్పలేదు. కాకపోతే ముందు దానికి ముందుగా తనను తాను తెలుసుకోవాలి, డిఫైన్ చేసుకోవాలి తాను, తర్వాత చేయాలి. ఇప్పుడు తర్వాత ఏమంటున్నారు? యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇప్పుడు ఈ యుద్ధం అంటే ఇట్లా తనను ఎలివేట్ చేసుకునే అవకాశము అందరికీ రాదు. జీవితంలో ఒక రెస్పాన్సిబుల్ స్థానంలో ఉన్నామనుకోండి, మామూలుగా రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళలాగా ఉన్నాం. తేడా ఎట్లా ఉంటుంది జీవితంలో? మామూలు లౌకికంగానే ఆలోచిస్తే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు ఎప్పుడైనా? తన ప్రతి ప్రవర్తనను మానిటర్ చేస్తున్నారు అందరూ. ఎవరైతే తన కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళు మానిటర్ చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా అలర్ట్నెస్ వస్తుందా రాదా తన ప్రవర్తన మీద? హౌ వీ షుడ్ బిహేవ్. ఇప్పుడు ఒక కంపెనీలో ఉన్నాము, ఎండి స్థానంలో ఉన్నాము అంటే ఎట్లా ఉంటుంది? ఎండి యొక్క ప్రవర్తనను అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన ఎట్లా ప్రవర్తిస్తారు, ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారు, ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువైపుగా ఆలోచిస్తారు, ఇవన్నీ ఉన్నాయా లేదా? మానిటరింగ్ ఉంది. అంత లేకపోయినా మన ఇంట్లో మనం ఒక తల్లిదండ్రి స్థానంలో ఉన్నామనుకోండి, పిల్లల ముందు ఇట్లా ప్రవర్తించకూడదు అనే ఒక బాధ్యత ఉంటుందా లేదా? అట్లా అంటే ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు తనకు అలర్ట్నెస్ వస్తుంది. ఎట్లాగో ఇప్పుడు జీవుడుగా తను ఒక బాధ్యతను తీసుకున్నాడు. తను ఈ బాధ్యత ఎవరికి? తనలో తనకే, కానీ బయట ఎవరి కోసమో కాదు. ఇది తనలో తనకే ఒక జీవుడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రతి ప్రవర్తనలో తను ఎదగాలి, నిలదొక్కుకోవాలి, నిలబెట్టుకోవాలి, తనను నిలకడను పొందాలి అనే బాధ్యత తనకు వస్తుంది. ఇది సుఖిన క్షత్రియాః లభంతే. అందరికీ రావు ఇటువంటివి సిచ్యుయేషన్స్. ఇటువంటి ఒక ఎదిగే అవకాశము అందరికీ వచ్చేది కాదు. సుఖమును పొందే అవకాశం ఉంది దీంట్లో. సుఖం ఎట్లా పొందుతాడు? ఎప్పుడైతే మనము ఒక విషయంలో విశాలంగా ఆలోచిస్తాం అనుకుంటున్నాం. విశాలంగా ఆలోచించిన తర్వాత ఎప్పుడైనా మీరు చూసారా, లోకంలో స్వార్థంతో నాది నాది అని బ్రతుకుతాడు ప్రతి మనిషి. ఆ నాది అన్నదానికి ఎప్పుడైనా ఒకసారి చిన్న త్యాగం చేస్తుంటే అది అర్థమవుతుంది. నాది అనుకున్న వస్తువు ఎప్పుడైనా ఇచ్చేసిన అనుభవం మీకుందా? ప్రీతిగత, తప్పక ఇచ్చేయటం కాదు, ప్రీతిగా ఇచ్చేసిన సరే వాడికి హెల్ప్ చేస్తే బాగుంటుంది, నాకున్నా లేకపోయినా సరే అని ఎప్పుడైనా ఒకసారి అట్లా జరిగిందా? అప్పుడు మనసుకి అది ఎంజాయ్ చేసిన ఆనందం ఎక్కువగా ఉంటుందా, ఇచ్చేసిన ఆనందం ఎక్కువగా ఉంటుందా? ఇచ్చేసిన తర్వాత వచ్చే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ తెలియదు అది ఇచ్చేస్తే ఆనందంగా ఉంటుందని. తెలియక ఏం చేస్తారు? నాకే ఉండాలి అని అంటారు. ఇది బాహ్యమైన ఒక ప్రవర్తనలో మనకు అర్థమయ్యే విషయం. అట్లాగే లోపల తను జీవుడుగా ఉన్నప్పుడు ఈ విశాలత్వము చాలా ఎక్కువగా ఉంటుంది తనకు. జీవుడిగా ఉన్నప్పుడు అంటే ఒక పాత్రకు పరిమితం చేసుకొని తనను పరిమితంగా ఆలోచించిన దానికి ఎలివేటెడ్గా అంటే విశాలంగా ఆలోచించిన దానికి చాలా తేడా వచ్చేస్తుంది. ఎందుకు తేడా వచ్చేస్తుంది? ఎన్నో పర్స్పెక్టివ్స్ అన్నీ మారిపోతాయి. మన దృష్టికోణాలు, పుట్టుకని చావులను గురించి దృష్టికోణం మారిపోతుంది. సుఖము, దుఃఖము, భోగము, త్యాగము, వీటిని గురించిన పర్స్పెక్టివ్ అంతా మారిపోతుంది. మనకేం తెలుసు లోకంలో? భోగం, సుఖం, అంతేనా? త్యాగం, సుఖం అని ఎవరన్నా ఆ పర్స్పెక్టివ్తో జీవిస్తారా? జీవించరు. భోగించటం కోసమే డబ్బు సంపాదన, ఇంకా లగ్జూరియస్గా బ్రతకాలి. ఈ పర్స్పెక్టివ్ మనకు అందరికీ ఎట్లా అంటే అందరూ అదే చేస్తుంటారు, మనకు అదే ఉంది ఆలోచన.
కానీ ఎప్పుడైతే ఇది కాదు, ఇంటలెక్చువల్‌గా ఆలోచించటము, ఎదగటము, దీంట్లో భోగంలో ఏం సుఖముంది, అది క్షణికమైన సుఖము అని తెలుసుకొని దాన్ని వదిలేసి ఇంకా భోగం అనేది ఇప్పుడు తెలివిని ఎక్కువ ఆనందిస్తాడా మనిషి? బయట నుంచి వచ్చే ఒక విషయాన్ని ఆనందిస్తాడా? ఉదాహరణకి ఇంట్లో పిల్లలున్నారనుకోండి. పిల్లలు ఎట్లా ఉంటారు? మనం ఇచ్చే అన్ని వస్తువులతోని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఒక యవ్వనంలో ఉన్న పిల్లలున్నారు, యూత్ ఉన్నారనుకోండి. వాళ్ళు ఎట్లా ఉంటారు? అన్నీ ఎంజాయ్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఆ ఎంజాయ్‌మెంట్స్ అన్నీ గూడా చాలా సిల్లీగా అనిపిస్తాయి పెద్దవాళ్ళకు. ఏముంది ఇందులో అనిపిస్తుందా? వీళ్ళకెట్లా ఉంటుంది? డబ్బు లౌకికంగానే ఆలోచిస్తే డబ్బు సంపాదనలో వాళ్ళ బుర్రను రంగరించి దాన్ని వీళ్ళు డబ్బు సంపాదించటానికి పెట్టే తెలివిని వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బుతో వచ్చే లగ్జరీస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళేమో డబ్బు సంపాదించే ఒక తెలివి ఉంటుంది కదా వాడికి. దాంట్లో ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఎప్పుడు భోగించటం కంటే ఎక్కువగా దాన్ని పెంచటం మీద ఉంది. వాడు దేన్ని ఎంజాయ్ చేస్తున్నాడు? తెలివిని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవన్నీ చాలా సిల్లీగా ఉంటాయి. అంటే లెవెల్ పోయింది కదా, పెరిగింది కదా. ఇప్పుడు వీటికంటే ఎక్కువ ఒక తెలివితో సంపాదించగలను, తెలివితో ఏదైనా కనిపెట్టగలను అని తెలివిని ఎంజాయ్ చేయటం కంటే ఎక్కువ ఆ తెలివికి ఆధారమైన తన స్వరూపం నేనుంది చూసారా, దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇంకెంత ఎంజాయ్ చేస్తాడు దాన్ని బ్రహ్మానందం అంటారు. అంటే ఈ తెలివి లౌకికంగా ప్రయోగిస్తేనే ఇంత బాగుంది. నేను ఒక తెలివైన మనిషిని అని ఊహించుకోవడానికే బాగుందా లేదా? మామూలు మనిషి కంటే తెలివైన మనిషిగా బ్రతకటం ఎంత గొప్పగా ఉంటుంది. ఆ తెలివికే ఆధారమైన తన స్వరూపం తెలుసుకుంటే ఇంకెట్లా ఉంటుంది? ఇవన్నీ ఎదగటం అన్నమాట. బుద్ధిని ఎదిగించుకోవటం, ఆ స్థాయికి ఎదిగేటట్టుగా వెళ్ళటం, ఆ దిశగా వెళ్ళే అవకాశము సుఖం. సుఖం అంటే ఏముంది? మనం ఏదనుకుంటే అది సుఖం. సుఖం ఇది అని ఏం లేదు కదా. సుఖం ఎక్కడొస్తుంది? యుద్ధం ఇటువంటి అవకాశం రావడం, యాదృచ్ఛికంగా అవకాశాలు వస్తాయి. అంటే ఛాలెంజెస్ని మనం ఎదుర్కొన్నప్పుడు ఎట్లాగైతే యాదృచ్ఛికంగా ఛాలెంజెస్ వస్తాయి, ఛాలెంజెస్ని ఎదుర్కొన్నప్పుడు మనం ఏమయ్యాం? ఆటోమేటిక్గా ఎదిగాం జీవితంలో. అది ఎట్లా జరిగిందో అట్లాగే ఈ సాధనలో తాను ఎదుగుతున్న ఈ అవకాశాలన్నీ కూడా, సాధనలో కూడా చాలా కష్టాలు వస్తాయి. కష్టాలు ఇన్ ద సెన్స్ కష్టం కాదు, అది జటిలమైన విషయాలు ఉంటాయన్నమాట తేల్చుకోవటానికి. ప్రారంభ దశలో మరి పర్స్పెక్టివ్ మారింది కదా, పూర్వం ఉన్న లౌకిక దృష్టికి ఇప్పుడు మారింది కదా. మరి మారితే అంత పిక్చర్ అంతా మారినట్టే కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్స్ అవే ఉంటాయి కానీ మన చూసే విధానం అంతా స్థిరంగా అయ్యేదాకా వస్తాయి. వాటన్నిటిని తట్టుకొని ఎదిగిన తర్వాత అర్థమవుతుంది ఎంత బాగుండిందో ఆ ఛాలెంజింగ్గా ఉండటం అనేది. ఇటువంటి యుద్ధ అవకాశము అందరికీ రాదు. ఇట్లాగైతే లౌకికంగా ఒక క్షత్రియుడికి యుద్ధంలో చనిపోయే అవకాశం రాదు, అట్లాంటి ఎలివేషన్లో బ్రతకటం అనేది అందరికీ వచ్చే అవకాశం కాదు. ఇంకా ఏమంటున్నారు? అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. ఒకవేళ ఇట్లా గనక నువ్వు ఈ ధర్మాన్ని ఎదిరించి నువ్వు చేయనని అనుకుంటే పాపమును పొందుతావు అంటున్నారు. పాపం అన్న పదము ఇక్కడ స్వామి వాడారు. పాపం అంటే మనం చెప్పుకున్నాం పాపం అంటే ఏమిటో చాలాసార్లు. పాప పుణ్యములు అంటే అవేవో ఫలితంగా వచ్చేవి కావు. ఒక పని చేస్తే మనకు పుణ్యం వస్తుంది, ఒక పని చేస్తే పాపం వస్తుంది అంటే ఆ పనికి ఫలితం పాపం అనుకుంటున్నాం, ఆ పనికి ఫలితం పుణ్యం అనుకుంటున్నాం. అట్లా వచ్చేవి కాదు. మన ప్రవర్తనయే పాపం పుణ్యం. తాను ఎదిగేటట్టు ప్రవర్తన చేస్తే పుణ్యం, తను పతనమయ్యేటట్టుగా ప్రవర్తన చేస్తే పాపం. పాప శబ్దానికి పత్లుగతవు ధాతువు, జారిపడటం అని అర్థం. ఉన్న స్థితి నుండి జారిపోయే ప్రవర్తన చేస్తే, ప్రవర్తన చేసిన తర్వాత వచ్చే ఫలితం పాపం కాదు. ఇప్పుడు ఒక స్త్రీ మీద అత్యాచారం చేశాడు అనుకుందాం, ఒక క్రూరుడు దుర్మార్గుడు. ఇప్పుడు దుర్యోధనుడిలాగా చేశాడు అనుకుందాం. ఇప్పుడు ద్రౌపదిని పరాభవం చేసినందుకు దుర్యోధనుడు పొందేది పాపం కాదు, పరాభవం చేయటమే ఆ బుద్ధే పాపం. అర్థమైంది కదా. మళ్ళీ తర్వాత ఏదో రాదు, రిజల్ట్ ఫలితంగా ఏదో రాదు, తనకు చేయటమే పాపం కదా. అట్లా చేయటమే పాపం, వాడికి అప్పుడే పాపం ఉంది. ఆ పాపమును పొందుతాం అంటున్నాడు. ఎట్లా?
జీవుడిగా నువ్వు అనుకోకుండా కేవలం లౌకిక ధర్మాలకే కట్టుబడి, లౌకికంగా ఎమోషనల్‌గా ఇప్పుడు నువ్వు వాళ్ళ నుండి వాళ్ళని చంపుతానని, అదని, ఇదని అనుకుంటే, నువ్వు దాన్ని యుద్ధం చేయకుండా పారిపోతే ఏం చేస్తావు? నీకు పాపం వస్తుంది అంటున్నారు. అట్లాగే మనం కూడా ఏమనుకుంటామంటే, సాధన అన్న విషయం వచ్చేటప్పటికి ప్రారంభ సాధకులకు ఎట్లా ఉంటుందో చెప్తాడు వీడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? సాధన అంటే ఒక డిసిప్లినరీ లైఫ్ ఉంటుంది. నియమానుష్ఠాన జీవితం ఉంటుంది. వింటుంటాం కదా, మనకు నమ్మకం కుదురుతుంది. కొన్నన్నా నా జీవితంలో మార్పులు తీసుకురావాలని అనుకుంటాం. అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇన్ని రోజులు ఉన్నదానికి జీవితానికి ఇప్పుడు తేడా వస్తుంది. లోకంలో ముందు ఎట్లా ఉండేది? ప్రతి సాటర్డే సండే వస్తే ఔటింగ్ వెళ్ళాలా, అప్పుడు ఎంజాయ్ చేయాలా, సినిమాలకు వెళ్ళాలి, హోటల్స్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు జీవితంలో. అవన్నీ ఇప్పుడు ఎట్లా ఉంటాయి? మరి సాధన అన్న తర్వాత ఇదంతా చాలా క్షణికమైంది, ఈ తుచ్చమైన ఆనందాల కోసం కాదు అనే ఒక దృష్టి వస్తే తగ్గించుకునే ప్రయత్నం చేస్తారా, చేయరా? నిజ సాధకులైతే సాధన చేయాలని చేసేటప్పుడు అప్పుడు ఏమంటుంది? లోకానికి భిన్నమైపోతాడు వాడు. ఒకేసారి భిన్నమైపోయి వీడు ఏం చేయకుండానే లోకానికి దూరం అవుతూ ఉంటాడు. ఆ దూరమైనప్పుడు ఎట్లా ఉంటుంది? ఎటు వెళ్ళాలి, ఏది ధర్మం అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ ఇట్లా నేనొక్కడిని సాధన చేయటం కోసం వాళ్ళందరినీ సినిమాలకు తీసుకెళ్లకుండా, షికార్లకు తీసుకెళ్లకుండా చేస్తే తప్పు కదా, పాపం కదా, వాళ్ళ కోసము నేను నార్మల్గా బ్రతకాలి కదా అనుకుంటాడు. ఎందుకు అట్లా అనుకుంటున్నాడంటే పూర్వం నుండి అట్లా అలవాటైంది కాబట్టి. అదే తాను మారుకుంటూ, ఈ మారటం అనేది వీడికి శ్రేయస్సు అయితే వాళ్ళకు కూడా శ్రేయస్సు అవుతుందా కదా చెప్పండి? అవుతుంది కదా. వాళ్ళని కూడా కొంత మారుద్దాము అని చెప్పగలిగే ధైర్యం చాలామందికి ఉండదు. లోపల వాడికి ఉంటుంది కానీ బయటికి ఆచరించి, మరి నా భార్య పిల్లలకు కూడా ఇది శ్రేయస్సు అవుతుంది. ఏదైనా మంచి వంటకం చేస్తే అమ్మ ఏం చేస్తుంది? ఎప్పుడైనా సరే అందరికీ పెడుతుంది, పిల్లలకు పెడుతుంది ముందు. అవునా? అంత మంచిది తను తినాలనుకోదు అమ్మ, పిల్లలకు పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే మంచిది పిల్లలు తినాలని. అటువంటప్పుడు ఇట్లా ఒక జీవితం, ఆధ్యాత్మిక ఆధారమైన జీవితము మంచిదని తెలుసుకుంటే ఎంత ఇష్టంతో అందరికి ఇవ్వాలి. అది ఆ మార్పు తీసుకురావడానికి ధైర్యం ఉండాలి మనిషికి. ధైర్యం ఉంటే అది కష్టమేం కాదు. నిజంగా మనం చేస్తే అందరూ ఇటువైపు వస్తారు. అటువంటివి చాలా కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఒక్కరు మారటం వల్ల అందరు మారిపోయినా ఉంటాయి. మఠంలో కూడా చాలామంది భార్యలు వచ్చిన వాళ్ళు భర్తలు వచ్చినారు, భర్తలు వచ్చిన వాళ్ళు భార్యలు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు తర్వాత. ఎందుకంటే రుచి చూస్తారు కదా వాళ్ళు. ఇన్ని రోజులు ఇద్దరు కలిసి బయట సుఖాలు అనుభవించారు, ఇప్పుడు ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవించాలి. ఇట్లా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ యుద్ధం, సాధన యుద్ధం చేయకుండా పారిపోతే తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు జీవుడుగా, వాళ్ళకు కూడా అన్యాయమే చేసినవాడు. తెలిసి కూడా చెప్పలేదు కదా. తెలిసి కూడా చెప్పకపోతే తప్ప కదా. ఇప్పుడు తన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు తనకు తెలిసింది, పిల్లలకి ఇప్పుడే చెప్తే వాడు ఇప్పటి నుండి ఎదిగేటప్పుడే ఎట్లా ఎదుగుతాడు? తాను ఒక జీవుడిగా జీవిత లక్ష్యాలు ఉంటాయి కదా, కొన్ని జీవిత విధానం, సరైన జీవిత విధానం నేర్పిస్తే తప్ప, చెడ్డదని తెలిసి కూడా మనం ఎప్పుడు కూడా లోకాన్ని ఆప్ట్ చేస్తాం. అందరు చెడిపోతున్నారని మనకు తెలుసా, తెలియదా? తెలుసు. అయినా అందరు చేసిన పనినే. ఇది ధైర్యం లేదన్నమాట. మనిషికి ధైర్యం లేకపోతే ఇట్లా చేస్తాడు. లేదా మార్పు తీసుకొస్తే తప్పే ఉంది, అందరు కలిసి మారిపోతారు కదా, మంచిదే కదా అది. కనుక పాపమును పొందుతాడు, తనకు తాను పతనమవుతాడు. ఈ యుద్ధం నుండి తప్పించుకున్నవాడే యతి సంగ్రామం న కరిష్యసి పాపం అవాప్స్యసి. తాను పతనమవుతాడు, ఇతరులకు కూడా పాపమునే పొందింపజేసిన వాడు అవుతాడు. కనుక తర్వాత అట్లా చేయకూడదు అంటుంది. ఇంకా ఏమంటుంది? అకీర్తిం చాపి భూతాని కథయష్యంతి తే అవ్యయాం. భూతాని అందరూ కూడా నీ గురించి చాలా చెడ్డగా అనుకుంటారట. ఎట్లా ఉంటుందంటే దీని గురించి చెప్తారు స్వామివారు. పూర్వము వీడు బాగానే ఉండేవాడు, ఈ మధ్య ఏమైందో ఏమో వీడికి. ప్రవచనాలు వినటానికి వెళ్తున్నాడు, అప్పటి నుండి ఇట్లా అయిపోయాడు పాపం. ఎట్లా అయిపోయాడు పాపం? బాగుపడ్డాడు. బాగుపడితే లోకం ఏమంటుంది? చాలా జాలి చూపిస్తుంది వీడికి, ఏదో అయిపోయినట్టు అంటుందా లేదా? ఉదాహరణకి కాఫీ, టీలు, కూల్ డ్రింక్లు లాంటివి ఏమైనా మానేసామనుకుందాం. మానేస్తే ఇప్పుడు నలుగురితో వెళితే ఏం చేయాలి? తాకుండా ఉండాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే పాపం వీడు అనుకుంటుంటారు వాళ్ళు. వీడేమనుకోవాలి? వాళ్ళు పాపం అనుకోవాలి. అంతేనా? వాళ్ళకి తెలియక
ఇలాంటి వాటిల్లో ఇరుక్కొని నిజంగా ఇదే సంతోషం అనుకుని భ్రాంతిలో వాళ్ళు ఉన్నారు. నేను భ్రాంతి నుండి బయటికి వచ్చానని అనుకోవాలి. ఇంత ధైర్యం అందరికి ఉండదు. ఏమనుకుంటారు, వీడేమనుకుంటాడో, వాడేమనుకుంటాడో, అదేమవుతుందో, ఇదేమో, అందరు జాలి పడతారు. అనరాని మాటలు అంటారట వాడి గురించి. ఇప్పుడు డబ్బు డబ్బు మిగుల్చుకోవటం కోసం చేస్తున్నాడు. ముందు బాగానే ఉండేవాడు. ఎట్లా ఉండేవాడు ముందు? అందరితో కలిసి తిరిగేవాడు అన్నమాట. వీడు పార్టీకి వెళ్తే వీడే బిల్లు కట్టేవాడు. మరి అందరికి నచ్చాడప్పుడు? నచ్చుతాడు కదా. వాటికి తీసుకెళ్తాడు, సినిమాకి తీసుకెళ్తానంటాడు, కాఫీ తాగటానికో ఎక్కడికో బేకరీలకో తీసుకెళ్తాడు. అప్పుడు బిల్లు కూడా కట్టేవాడు. ఇప్పుడు వీడు మారిపోతే నష్టం ఎంత వచ్చింది? వాడు తీసుకెళ్ళడు, బిల్లు కూడా కట్టాడు. అప్పుడు మరి మన గురించి చెడ్డగా అనుకోకపోతే మంచిగా అనుకుంటారేమిటి? అనుకోరు. అయినా సరే ఆ సమయంలో కూడా తాను తీసుకున్న నిర్ణయం సరైనదని నిలబడగలిగే అంత ధైర్యం ఎంతమందికి ఉంటుంది? ఎవరికి క్లారిటీ ఉంటుందో వాడికి కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా మనకు అట్లాంటి బెరుకు ఉందంటే మనకు క్లారిటీ రాలేదని అర్థం. అంతే, స్ట్రైట్గా ఒకటే ఆన్సర్. క్లారిటీ ఉన్నప్పుడు ఎవరేమనుకున్నా సరే మనం చూసి జాలి పడతాం, కానీ వాళ్ళు మనం చూసి జాలి పడితే ఒక స్మైల్ ఇచ్చి వదిలేయాలని. తెలియని వాడితో ఏం మూర్ఖుడితో మనం ఏం వాదం పెట్టుకుంటాం, వదిలేస్తే. అనుకుంటే ఇప్పుడు మన గురించి మనకేమైనా నష్టం వచ్చిందా? నష్టమేం రాలేదు. కానీ ఇది చేయకపోతే నష్టం ఎంత వస్తుంది? అవకాశం పోయింది. ఒక మంచి ఆపర్చునిటీ, తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి వచ్చిన సాధన ఆపర్చునిటీ, మానవ జన్మనే ఒక మంచి ఆపర్చునిటీ ఇది ఎదగటానికి. అది వదిలేసి ఎట్లా ఉంటుంది? ఇది కూడా ఈ సమాజ స్థితిగతులు కూడా ఏమైనా స్థిరంగా ఉంటాయంటే, అవి స్థిరంగా ఉంటాయా చెప్పండి? పోనీ మనం దాన్నే ఫాలో అవుదాం అనుకున్నాం, అవి స్థిరంగా ఉంటాయా? ఏ రోజు ట్రెండ్ ఆ రోజు మారిపోతూనే ఉంటుందా లేదా? ఇప్పుడు ఆ మారిపోయే ట్రెండ్‌ను ఫాలో అయ్యి ఇంతటి ఒక సాధకుడిగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకొని ఎదిగే అవకాశాన్ని వదిలేస్తాడా? లేకపోతే మారిపోయే ట్రెండ్‌ని, మారిపోయే ప్రజలను ఫాలో అవ్వాలా? వాళ్ళేదో అంటుంటారని. గొప్పగా నీ గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడేమంటారు? అయ్యో పాపం అంటుంటారు. చాలా మటుకైతే ఎక్కువగా ఏమంటారంటే, పాపం సుఖపడ యోగ్యత లేదు వాడికి అంటారు. వీడినే అన్నారు చాలా స్వానుభవం. అన్నీ ఉండి కూడా ఏం కర్మ అండి. అన్నీ ఉండి కూడా ఏం కర్మ అంటే, ఈ ఆనందం వాడికి తెలియదు కదా పాపం. శాంపుల్కైనా చూసుంటే వాడికి అర్థమవుతుంది. వాడికి తెలియదు కాబట్టి ఆనందం అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, సోర్స్ ఆఫ్ ఆనందం నేను. అంటే ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఎట్లా ఉంటుంది? ఒక బల్బు చూసి ట్రాన్స్ఫార్మర్ని చూసి నవ్వితే ఎట్లా ఉంటుంది చెప్పండి? బల్బు ఎటువంటిది? స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయ్యేది. దాని వెలుగు ఎంత? ట్రాన్స్ఫార్మర్ ఏమిటి? తనే కరెంట్, అంతేనా? దానికి ఇది నవ్వితే ఏమన్నా పోతుందా చెప్పండి? ఏం కాదు మనకు. అట్లా జీవించగలగాలి. అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్లా కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే అట్లా ఉండే సమూహంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో అంటారు, వదిలేయాలి. కానీ మనము మన స్థితిలో మనకు ఒక క్లారిటీ ఉంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. మనము బిడియపడము దేనికి కూడా. మన స్వధర్మ పాలన మనకు ముఖ్యం. ఇది లేక ఈరోజు కల్చర్ అంతా చెడిపోయింది ఈ పాయింట్ మీదనే. అమెరికాకి వెళ్తే ఎట్లా బ్రతకాలి? బీ ఎ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్ కదా. బీ అన్ ఇండియన్ వైల్ యు ఆర్ ఇన్ ఇండియా అనట్లేదే. ఎందుకు? ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని మన దేశంలో ఆచరించడానికి మనకు బెరకెందుకు? ధోతి కట్టుకొని తిరగమంటే ఎంతమందికి ధైర్యం ఉంటుంది? కనీసం గుడికి కూడా వెళ్ళే ధైర్యం ఉండదు. ఆఫీస్కి తర్వాత సంగతి. కానీ అట్లా ధైర్యం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎవరైనా కొడతారా, తిడతారా చెప్పండి? లేదు. కానీ మనం మన ధర్మాన్ని ఆచరించడానికి మనకి ఎంత బెరుకు అంటే ఇంకా మనకు ఆ క్లారిటీ రాలేదన్నమాట. అట్లాగే ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు. ముస్లింకి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు, ఏ సమయానికైనా సరే వాళ్ళు నమాజ్ ఎక్కడుంటే అక్కడ చేసేసుకుంటారని. మన వాళ్ళు తినేటప్పుడు మంత్రం చదువుకోవాలని ఒకవేళ మాలాంటి వాడవాడని చెప్తే, ఆ మంత్రం చదివితే కూడా ఎవరికి వినిపించకుండా తెలియకుండా లోపల చదివేసుకుంటాడు. ఎవరికి తెలియకూడదు, అంతేనా? సిగ్గు. తన ధర్మాన్ని ఆచరించటానికి తనకింత సిగ్గుంటే ఇంకా వాడు ఏం చేస్తాడు? సాధన యుద్ధం.
చేస్తాడా? చెయ్యలేడు. అంటే ఇట్లా చూసినప్పటికీ కూడా నువ్వు ఇవన్నీ పట్టించుకోవటం కాదు అర్జున. నువ్వు వాటిని వదిలేయి. వదిలేసి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. నీ సాధన ధర్మాన్ని నువ్వు ఆచరించు అని కేవలం లౌకికంగా చెప్పబడుతున్న ఈ శ్లోకాల్లో కూడా స్వామి జీవుడికి జీవధర్మాన్ని ఆచరించుమనే చెప్తున్నారు. లోకరీతిని అనుసరించి లోకంతో కొట్టుకుపోమని చెప్పటం లేదు. లౌకిక ట్రెండ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక ఫ్యాషన్ వచ్చిందనుకోండి, ధోతి కట్టుకునేది. అందరు చేస్తారు ఆ పని. చేస్తారా చేయరా? ఏదో ఒక ఇద్దరు హీరోయిన్లు ఇట్లా మడిచీర కట్టుకునే ఏదైనా చేశారనుకోండి, అది ఫ్యాషన్ వచ్చిందనుకోండి, అది ఫ్యాషన్ డిజైనర్ చెప్పాలి. ఇట్లా ఇవి మఠాల వాళ్ళు చెప్పకూడదు. ఫ్యాషన్ డిజైనర్ చెప్తే అది ఎట్లా ఉన్నా సరే చేసేస్తారు. అంతేనా? ఎంత సింపుల్గా ఉన్నా సరే చేసేస్తారు. ఏదైనా సరే చేసేస్తారు. ఇది సింపుల్ టెన్స్ అంటారు దీన్ని. అల్పబుద్ధులు అని తిడతారు దీన్ని. భగవద్గీతలో అల్పబుద్ధయ్య అన్న తిట్టు కూడా వస్తుంది తర్వాత. ఎందుకంటే ఇంత చెప్పినా అర్థం కాకపోతే స్వామి మాత్రం ఏం చేస్తాడు తిట్టకుండా. ఇది మనిషికి పనికిరానిది అనమాట. అంటే స్వధర్మం, నీ ధర్మము అన్నప్పుడు నువ్వు డిఫైన్ చేయదాన్ని. నా ధర్మం ఇది, నేను జీవుడను, తర్వాత ఏదన్నా అవుతాను. దేహం పొందటానికి ముందే నేను జీవుడను. ఆ జీవుడు ఎటువంటి వాడు? వాడు సనాతనమైన సచ్చిదానంద స్వరూపుడే కానీ అంతకంటే వేరే కాదు. అది అందుకోవటం నా మానవ జన్మ లక్ష్యం అయితే నేను జీవుడిగా జీవిస్తా. నేను ఇటువంటి లౌకిక వ్యావహారిక దృష్టిలో కొట్టుకుపోను. ఇవన్నీ నేను ఫాలో అవ్వను. ఫస్ట్ మనిషి ఎదిరించగలిగింది ఏమిటంటే ఫ్యాషన్ ఎదిరించాలి. ఫ్యాషన్ అంటే ఒక వస్త్రధారణ నీ స్వేచ్ఛగా నువ్వు కట్టుకుంటే వేరే విషయం. ఫ్యాషన్ కోసం కట్టుకోకూడదు. ఈరోజు ఎవ్వరు కూడా ఫ్యాషన్ కోసమే కట్టుకుంటారు. వాళ్ళకు స్వేచ్ఛ కోసం, వసతి కోసం ఎవరు కట్టుకోవటం లేదు. వాళ్ళు అనుకుంటారు అట్లా, నా ఇష్టం ఉన్నది నేను నువ్వు నీ ఇష్టం ఉన్నది కొనుక్కోవట్లేదు, సమాజం శాసించింది కొనుక్కుంటున్నావు అని వాళ్ళకి తెలియటం లేదు. ఆ ట్రెండ్ ఇప్పుడు ఒక షాప్లో ఏం పెట్టారు, అక్కడ ఉన్నవే కొనుక్కోమని చాయిస్ కదా. ఇప్పుడు బట్ట కొనుక్కొని కుట్టించుకున్నాం అనుకోండి, అది మన చాయిస్ అవుతుంది, మన ఇష్టం అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక రెడీమేడ్ దాన్ని, అంటే ఒకడెవడో దాన్ని డిజైన్ చేసి శాసించి పెడితే మనం అది కొనుక్కొని ఎట్లా ఉన్నా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇది నేను స్వతంత్రం, స్వేచ్ఛ అనుకున్నది. ఇది తప్పు. నీకు అదే కనుక నువ్వు నీ సొంత ఆలోచనతో చేస్తుంటే అది వేరే విషయం, ధర్మం కోసం చేస్తుంటే వేరే విషయం. కానీ అట్లా చేయటం, దీన్ని స్వతంత్రం అనుకుంటున్నారు. ఇంకేమిటి, తిండి కూడా అంతే. ట్రెండ్ ఏది ఫాలో అవుతే అదే తినాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక బఫేలో ఉంటుంది అనుకోండి, మనం ఏం తింటాం అక్కడ చెప్పటానికైతే ఒక 20 రకాలు పెట్టి నీ ఇష్టం ఉన్నది తినము అంటున్నాడు. కానీ 20 రకాలు డిసైడ్ చేసింది ఎవరు? వాటే కదా. ఇంట్లో వండుకున్నాం అనుకోండి, 20 రకాలు కూడా లేవు, నా ఇష్టం ఉన్నది నేను వండుకుంటాను. ఒక్కటైనా సరే అది నా ఛాయిస్. ఇక్కడ 20లో నువ్వు ఒకటి తింటున్నా కూడా అది వాడి ఛాయిస్. ఇది మనకు అర్థమైందా? మనకు అర్థం కాకుండానే వాడు ఛాయిస్ ఇస్తున్నాడని మనం అనుకుంటున్నాం. హోటల్కి వెళ్తే మెనూలో ఉన్నా అంటే వాడు మెనూ డిసైడ్ చేశాడు, ఆ తర్వాత వాడు నీకు ఇచ్చాడు. కాకపోతే రేంజ్ ఎక్కువ ఉంది, అందులోంచి సెలెక్ట్ చేసుకోమన్నాడు. కానీ ఇంట్లో రా మెటీరియల్తో నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు. ఒక బియ్యపిండి ఉందంటే మనం 100 రకాల వంటలు చేస్తాం. దాంతో మన ఇష్టం ఉన్నదే వండుకుంటాం. అక్కడ ఎవరో డిసైడ్ చేసిన చాయిస్ లేదు కదా. అట్లా అన్న కనీసం తెలుస్తుందా మనకు? ఇది ఎట్లా ఉందో లోకరీతిని అనుసరించటం జీవుడు, అది కూడా అట్లాగే ఉంది. అది ఎవరో డిసైడ్ చేస్తుంది, నువ్వు స్వేచ్ఛ కాదు, అది స్వేచ్ఛా జీవితం కాదు. అందుకే మనుషులకి ఈరోజు ఈ ట్రెండ్ని ఫాలో అయ్యే పిల్లలకు వాళ్ళకి అర్థం కావట్లేదు. తెలియకుండానే వాళ్ళు ఎవరినో ఫాలో అవుతున్నారు. వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నామనుకుంటూ దేన్నో ఫాలో అవుతున్నారు. ఇది తప్పు. ఎందుకు? ఎప్పుడు అనుసరిస్తే తనను అనుసరించాలి, లోపల ప్రమాణాన్ని అనుసరించాలి, లోకాన్ని కాదు. ఇది సాధకుడికి ఉండవలసిన మొదటి లక్షణం. కనుక ఇక్కడ స్వామి ఏమంటున్నారు, ఇలాంటివి నువ్వు ఏవి చేసి సాధనను వదిలేసినా సరే, ఇలాంటి చాకులు ఎన్ని చెప్పినా సరే అది నీకు అపకీర్తినిస్తుంది. అంటే జీవుడిగా నీ కీర్తి నిలబడదు. జీవుడు మనుష్య జన్మను ఎత్తి ముక్తిని పొందుతానని వచ్చిన వాడికి ఎంత అపకీర్తి అది రాకపోతే. కనుక సాధన యుద్ధం చేయవలసిందే. సాధన యుద్ధంలో ఓడిపోయినా కానీ ఎదుగుతాడు వాడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఇప్పుడు సాధన చేస్తున్నాము, ముక్తి కోసం సాధన అన్నాం, ముక్తి వచ్చేస్తుందా అని అడిగితే వస్తుందో రాదో తెలియదు. అయినా సరే ఎదుగుతాడా లేదా? ఈ జన్మలో ఎంత దాకా ఎదుగుతాడో మళ్ళీ వచ్చే జన్మలో ఆ ఎదిగిన స్థితి నుండి మళ్ళీ సాధన చేస్తాడు. వెనక్కి వెళ్ళటం అనేది
లేనే లేదని తర్వాత చాలా చోట్ల స్వామి చెప్తారు. ఎందుకంటే అర్జునుడికి ఇలాంటి సందేహాలు వస్తాయి. ఒకవేళ ఇట్లా అయిపోయి సగంలో ఆగిపోయిందనుకోండి సాధన, అటు ఇహము లేక అటు పరము లేక, ఇహలోక సుఖాలు లేక పరలోక సుఖం లేక చిన్నాభిన్నం అయిపోతానా మాధవ అని అడుగుతాడు. చెదిరిన మేఘం వల్ల చిన్నాభిన్నం అయిపోతానా అంటే అట్లాంటి ఏ అవాంతరాలు రాదు, నువ్వు చక్కగా ఎదుగుతావు. ఈ కళ్యాణప్రదమైన ఈ సాధనలో దిగజారటం అనేది లేదు. కొంత ఆచరించినా సరే ఎదగటమే. ఇది భగవద్గీత మనందరికీ ఇచ్చిన అభయం కనుక ఇక్కడ స్వామి ఈ 7 శ్లోకాల్లో కూడా లౌకికంగా చెప్పినట్టే చెప్పినప్పటికీ కూడా ఆ లౌకిక ధర్మాలు కూడా తనని తాను ఎట్లా డిఫైన్ చేసుకుంటాడో దాన్ని బట్టి ఉంటాయి అవి. కనుక కేవలము సాధకుడైన వాడు స్వామి యొక్క పూర్వపు బోధను ఆ దృష్టిలో పెట్టుకొని తస్మాత్ ఉత్తిష్ట, ఇప్పుడు లే. ఎందుకు? ఇప్పుడు నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీకున్న సంశయాలన్నీ తీరిపోతాయి కనుక తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. సాధన యందు కృతనిశ్చయం చేసుకో. కృతనిశ్చయం అంటే డెఫినెట్ డెసిషన్ తీసుకో ఇప్పుడు అని చెప్తున్నారు స్వామి. తర్వాత ఇప్పుడేం అయిపోదు, ఇంకా ఈ అధ్యాయమే చాలా ఉంది. ఇంకా మళ్ళీ తత్వాన్ని దాన్ని సమన్వయం చేసుకుంటూ తీసుకొస్తారు స్వామి. చెప్పండి. 31వ శ్లోకం నుండి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మ్యార్థియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తిః. సంభావితస్య ఒత్తు పలకాలి. సంభావితస్య చ అకీర్తిః మరణాద్ అతిరిచ్యతే భయాద్ రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः. ओम तत्सत्.